నేను షాలోము పొలములో పోయబడిన పుష్పము అంటున్నాను. ఖచ్చితంగా పవిత్రతకు ముఖ్యం, పవిత్రత ముఖ్యం. మీరు పరిశుద్ధులు, మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై. చాలా మంది పిచ్చి ఆలోచన ఏమిటంటే దేవుడికి హృదయం కావాలి కానీ శరీరంతో ఆయనకి ఏం పనండి అని. ఎవరన్నారండి? హృదయం శరీరము సరిగా లేనప్పుడు హృదయం ఎలా శుభ్రంగా ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. హృదయానికి శరీరానికి సంబంధం లేదంటారా? లేదా? ఎందుకంటే ఈ శరీరం దేవుడు నివసించే ఆలయం అయినప్పుడు, ఈ ఆలయాన్ని శుభ్రంగా లేనప్పుడు లోపల ఎలాంటి పరిశుద్ధత ఉండదు? ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా పవిత్రతల గురించి నేను మాట్లాడగలను కానీ ఇప్పుడు టైం లేదు. పవిత్రత ముఖ్యం అనే ఈ పుష్పం అంటుంది. హల్లెలూయా. నీకు చెప్పేస్తా. పుష్పం పూసినప్పటి నుండి, ఆ మొక్కగా ఉన్నప్పటి నుండి అది మొక్క ఇచ్చేంత వరకు దాన్ని చూపెట్టుంటా చెప్పండి. పైగా కిందక ఇంకా ఒక పుష్పం ఉంటుంది, పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. సూర్యుడిని తిరిగితే అది తిరిగిపోయింది కదండి. క్రీస్తు ప్రభు ఆ నీతి సూర్యుడు ఎట్లుంటే అంటే చూస్తాం. మీరు క్రీస్తుతో కూడా లేకపోతే పైనున్న వాటిని వెతకాలి. అక్కడ నుండి మనకు సహాయం రావాలి, అక్కడ నుండి మనకు సహాయం రావాలి. ఎంతగా ఆయన వైపు చూడాలంటే యజమానుల చేతుల వైపు దాసుడు చూసినట్లు, యజమానులు ఆమె చేతుల వైపు దాసి చూసినట్లు ఆయన మనల్ని కరుణించేంత వరకు